గదర్ 2025 ఫిల్మ్ అవార్డులను ప్రకటించింది రాష్ట్ర ప్రభుత్వం. మెగాస్టార్ చిరంజీవికి ఎన్టీఆర్ జాతీయ పురస్కారం దక్కింది. ప్రముఖ నటుడు కమల్ హాసన్ కు పైడి జయరాజ్ అవార్డు, సినీ గేయ రచయిత సుద్దల అశోక్ తేజకు సినారే అవార్డు వరించింది. నిర్మాత అశ్విని దత్ కు నాగిరెడ్డి చక్రపాణి అవార్డు, సీనియర్ నటి జయసుధకు ఏఎన్ఆర్ అవార్డు దక్కింది. ఇక తొలి ఉత్తమ చిత్రంగా రాజు వెడ్స్ రాంబాయి ఎంపికైంది. దండోరా బెస్ట్ సెకండ్ మూవీగా ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో మూడవ ఉత్తమ చిత్రంగా నిలిచింది. బెస్ట్ యాక్టర్ గా తండేల్ మూవీ హీరో నాగ చైతన్య ఎంపికయ్యారు. బెస్ట్ యాక్ట్రెస్ గా ది గర్ల్ ఫ్రెండ్ మూవీకి రష్మిక ఎంపికయ్యారు. బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ ఆన్ నేషనల్ ఇంటిగ్రేషన్ గా తండేలను ప్రకటించారు. ఉత్తమ సోషల్ మెసేజ్ సినిమాగా కోర్టు మూవీకి అవార్డు వరించింది. ఉత్తమ డాక్యుమెంటరీగా యూనిటీ, ఉత్తమ ప్రజాదరణ చిత్రంగా సంక్రాంతికి వస్తున్న మూవీ నిలిచింది. ఉత్తమ సహాయ నటుడిగా శివాజీరాజా, ఉత్తమ సహాయ నటిగా భూమికకు అవార్డులు ప్రకటించారు. ఉత్తమ కథా రచయితగా గుణశేఖర్, ఉత్తమ కథనంగా అనిల్ రావిపూడికి అవార్డులు వరించాయి. మార్చి 17న ఉగాది పండుగ రోజు అవార్డుల ప్రదానోత్సవం జరగనుంది. డాక్యుమెంటరీస్ షార్ట్ ఫిల్మ్స్ కేటగిరీ అండి. ఫస్ట్ డాక్యుమెంటరీస్ చదువుతాను. ది ఫస్ట్ బెస్ట్ డాక్యుమెంటరీ ఫిల్మ్ యూనిటీ, ది మ్యాన్ ఆఫ్ సోషల్ జస్టిస్. ఫస్ట్ డాక్యుమెంటరీ ఫస్ట్ అవార్డు అండి. చరణ్ శ్రీకాంత్ బెస్ట్ డాక్యుమెంటరీ ఫిల్మ్. అండ్ సెకండ్ డాక్యుమెంటరీ ఫిల్మ్ ది ఫస్ట్ యాక్షన్ హీరో పైడి జయరాజ్ ప్రస్థానం, పూర్ణం రవీంద్ర గారు. థర్డ్ బెస్ట్ డాక్యుమెంటరీ ఫిల్మ్ మహామనిషి, డాక్టర్ ఏసరావు. బాలబ్రహ్మచారి పసుపాటి. ఇవి డాక్యుమెంటరీస్ అండి. ఇప్పుడు షార్ట్ ఫిల్మ్స్ చూద్దాము. ఫస్ట్ బెస్ట్ షార్ట్ ఫిల్మ్ వనజేజి రామయ్య, గోసం రవీంద్రనాథ్. సెకండ్ బెస్ట్ డాక్యుమెంటరీ ఫిల్మ్ మోరలేని భాష, రాజేంద్ర వర్మ ఇంటికి విశ్వాస్ అన్నంతు. అండ్ థర్డ్ బెస్ట్ షార్ట్ ఫిల్మ్ సైబర్ స్లేవరీ, శ్రీమతి కే. అండ్ ఇందులో షార్ట్ ఫిల్మ్స్లో డిప్లొమా మెరిట్ ఒకటి ఉంది, సర్టిఫికేట్ ఒకటి. అది తల్లిదండ్రుల ఆత్మగౌరవం, కనపర్తి హనుమంతు. బెస్ట్ బుక్ ఆన్ తెలుగు సినిమా సిల్వర్ మెమెంటో విత్ క్యాష్ అవార్డ్ ఆఫ్ 3 lakhs అండ్ కమెంటేషన్ సర్టిఫికేట్ టు ద ఆథర్. పుస్తకం పేరు సూర్యుడు నుండి శిఖరాగ్రాలకు, నేమ్ ఆఫ్ ద ఆథర్ సీనియర్ మోస్ట్ జర్నలిస్ట్ శ్రీ ప్రభు గారు. అండ్ సెకండ్ పుస్తకం బెస్ట్ క్రిటిక్ ఆఫ్ తెలుగు సినిమా సిల్వర్ మెమెంటో విత్ క్యాష్ అవార్డ్ ఆఫ్ 3 lakhs అండ్ కమెంటేషన్ సర్టిఫికేట్ టు ద ఫిల్మ్ క్రిటిక్ ఆన్ తెలుగు సినిమా, నేమ్ ఆఫ్ ద రైటర్ శ్రీ హెచ్ రమేష్ బాబు. ఫస్ట్ బెస్ట్ ఫ్యూచర్ ఫిలిం రాజు వెడ్స్ రాంబాయి, వేణుగుంట్ల ప్రొడ్యూసర్ సాయిలు, శ్రీ సాయిలు. డైరెక్టర్ అఖిల్ రాజ్. దానికి రాజు వెడ్స్ రాంబాయి ఫస్ట్ బెస్ట్ ఫ్యూచర్ ఫిలిం. సెకండ్ బెస్ట్ ఫ్యూచర్ ఫిలిం దండోరా, ముప్పినేని రవీంద్ర బెనర్జీ. ప్రొడ్యూసర్ మురళీ ఖాన్ దేవసో. డైరెక్టర్ అండ్ యాక్టర్ నందు, హీరోయిన్ మౌనిక చిక్లా. సో సెకండ్ బెస్ట్ ఫ్యూచర్ ఫిలిం దండోరా. థర్డ్ బెస్ట్ ఫ్యూచర్ ఫిలిం ద గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో. ప్రొడ్యూసర్ సందీప్. డైరెక్టర్ శ్రీ రాహుల్ శ్రీనివాస్. యాక్టర్ శ్రీ తిరువీర్. హీరోయిన్ టీనా శ్రావ్య. సో ఉర్దూ లాంగ్వేజ్ కు అవార్డు ఉంది కానీ ఎంట్రీస్ రాలేదు. బెస్ట్ ఫ్యూచర్ ఫిలిం ఆన్ నేషనల్ ఇంటిగ్రేషన్ ఫిలిం గోస్ టు తండేల్. ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ గారు అండ్ ఉదయ్ శ్రీనివాస్. డైరెక్టర్ చందు మొండి. బెస్ట్ ఫ్యూచర్ ఫిలిం ఆన్ ఎన్వైరన్మెంట్ ఇక్వా.
ఈ సినిమాకి టోటల్ జ్యూరీ మెంబర్స్ చాలా యునానిమస్గా అప్రిషియేట్ చేశారు. సో ఇగ్వా అనే సినిమా బెస్ట్ ఫ్యూచర్ ఫిలిం ఆన్ ఎన్వైర్న్మెంట్, అలాగే బెస్ట్ డెబ్యూట్ ఫ్యూచర్ ఫిలిం డైరెక్టర్ శ్రీ సాయి మార్తాండ్, లిటిల్ ఆర్ట్స్. అండ్ బెస్ట్ హోల్సమ్ ఎంటర్టైన్మెంట్ ఫిలిం ఎం ప్రభాకర్ రెడ్డి ఉత్తమ ప్రజాదరణ చిత్రం గోస్తు సంక్రాంతికి వస్తున్నాం. ప్రొడ్యూసర్ శిరీష్, డైరెక్టర్ శ్రీ అనిల్ రావుపూడి. ఫ్యూచర్ ఫిలిం ఆన్ సోషల్ మెసేజింగ్ కోర్ట్ గోస్తు కోర్ట్ ప్రశాంతి అండ్ నవీన్ బాబు ఇస్ నాని. ప్రొడ్యూసర్స్ రామ్ జగదీష్, డైరెక్టర్. బెస్ట్ యానిమేషన్ ఫిలిం కేటగిరీ ఉంది కానీ దానికి కూడా ఎంట్రీస్ రాలేదు. బెస్ట్ స్పెషల్ ఎఫెక్ట్స్ ఫిలిం గోస్ టు మిరాయి.